సో చిరంజీవి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చిరంజీవి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చూసారా సార్ నోటిఫికేషన్ చూసారా? ఏమనిపించింది మీకు? ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే 17% వచ్చిందా? 17.08 వచ్చినట్ట ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇక మీరు ఇంతకు ముందు డిస్కషన్ లో నేను కొంత విన్నాను. మనకి ఏంటంటే కొన్ని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ లలో మనకు నేచురల్ గా తక్కువ పర్సెంట్ వస్తుంది. ఎందుకంటే ఓవరాల్ రిజర్వేషన్ 50% దాటకూడదు. బట్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాలలో షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ 100% ఉంటే ఆ విలేజ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకు నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. కాబట్టి మనకు లాస్ట్ టైం కూడా ఇదే రేంజ్ లో వచ్చింది, 16 to 18% మధ్య వచ్చింది. ఈసారి కూడా 17.08% వచ్చింది. అయితే మనకి ఏంటంటే రాజ్యాంగంలో 1994 లో ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఇంక్లూడ్ చేశారు. 73rd అమెండ్మెంట్, 74th మున్సిపల్ యాక్ట్. 73rd అమెండ్మెంట్ చేసినప్పుడు 74th అమెండ్మెంట్ చేసినప్పుడు 243D1 లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమని రాశారు. బీసీలకు వచ్చేసే వరకు 243D6 లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రాశాడు. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనే దానిపైన దాంట్లో క్లారిటీ లేకపోయే వరకే మనకు కృష్ణమూర్తి కేసులో 2010లో జస్టిస్ బాలకృష్ణ ధర్మాసనం ఏం చెప్పినారు? సిన్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ గైడింగ్ టు వాట్ ఎక్స్టెంట్ రిజర్వేషన్ షెల్ బి ప్రొవైడెడ్ టు బీసీస్ కాబట్టి మేము 50% సీలింగ్ కు కన్ఫైన్ చేస్తూ ఎస్సీ ఎస్సీలకు పోను మిగతాది బీసీలకు ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని ఆ మధ్య గవాలి కేసులో కూడా మనకు మహారాష్ట్ర కేసులో రీట్రీట్ చేసినారు. సో రాజ్యాంగాన్ని రాసినప్పుడే బీసీలకు మొదటి నుంచి అన్యాయం చేస్తున్నారు. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో కూడా ఎక్కడ 50% సీలింగ్ లేదు. కోర్టుల ఇంటర్ప్రిటేషన్ అది. ఈవెన్ కొంతమంది జడ్జెస్ కూడా, సుప్రీంకోర్టు జడ్జెస్ మీరు చూసినట్టయితే మన ముఖ్యంగా చిన్నబ్రెడ్డి గారు వసంత్ కుమార్ వర్సెస్ కర్ణాటక కేసులో స్పష్టంగా చెప్పిండు అసలు కోర్టులకు ఎవరిచ్చారు అధికారం 50% సీలింగ్ పెట్టాలని. సో ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం ఒకవైపు రాజకీయ నాయకులు అయితే, ఇంకోవైపు కోర్టులలో కూడా బీసీలకు సరైన న్యాయం వస్తలేదు. సో నాకు మాత్రం ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. బీసీలను మరొకసారి నిట్టనిలుగా వంచిండ్రు అనేటువంటి అంశం మనం చెప్పక తప్పదు. ఎందుకంటే గత 1.5 year నుంచి ఊరిస్తూ ఉన్నారు. మేము 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 3,000 కోట్లు లాస్ అయితే, ఎప్పుడు లాస్ అయితే March 31st. ఇవాళ పార్లమెంట్ ఒక డౌట్ సార్, ఇక్కడ 3,000 కోట్ల లాస్ ఇప్పుడు సర్పంచ్ పెడితే సరిపోద్దా? మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టాలా? అంటే జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ అనేది అయితే ఉంది. బట్ మొత్తం నేను కూడా అది కంప్లీట్ క్లారిటీగా నేను చూడలేదు. ఎందుకంటే మనం మన 5 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థనా? అవును, 5 అంచెల అన్నప్పుడు మరి మొత్తం కంప్లీట్ అయితేనే 3,000 కోట్లు వస్తాయేమో. ఓన్లీ సర్పంచ్ అయితే మాత్రం ఇస్తారా? అది కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మొదలు పంచాయతీ పెట్టుకుని తర్వాత అటు వెళ్తారేమో నాకు అనుమానం. ఏమనంటే 42% అప్పుడు ఇస్తామంటారంటే ఇప్పుడు ఇవ్వని వాళ్ళు అప్పుడు ఎట్లా ఇస్తారు? సో అది ప్రాబ్లం. కాబట్టి అది జరగనటువంటి పని. కేవలం వాళ్ళకు 3,000 కోట్ల గురించి కాదు, 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రంలో ఉంది. 3,000 కోట్లు పెద్ద ఇష్యూ కాదు. అది కూడా ఎటు పోదు. కావాలంటే మళ్ళీ కూడా తెచ్చుకుంటారు. ల్యాబ్స్ అనేది పెద్ద అదేమన్నా సాల్వ్ చేయలేని ఇష్యూ కాదు. ప్రజలు వాళ్ళకేంటంటే బీసీలకు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇన్ని రోజులు పనికిమాలిన జీవోలు ఇచ్చి అవి కోట్లలో కొట్టేస్తారని తెలిసి కూడా జీవోలు ఇచ్చి బీసీలను మభ్యపెట్టింది. ఓకే. జాజల శ్రీనివాస్ గారు.